సహచరుల్లో ఖురాన్ పండితులు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి. ప్రవక్త సహచరుల్లో ఖురాన్ పండితులు 24. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబ్దుల్లా బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. 4 వ్యక్తుల వద్ద ఖురాన్ నేర్చుకోండి. 1 అబ్దుల్లా బిన్ మసూద్, 2 సాలిం, ఇతను ఉజైఫా బానిస, 3 ఉబై బిన్ కఅబ్, 4 ముఅజ్ బిన్ జబల్. బుఖారీ, ముస్లిం. ప్రవక్త కాలములో వీరు 4 ఖురాన్ కంఠస్థం చేసిన వారు అని ఎంతమాత్రము దీని భావం కాదు. అయితే అందరిలో వీరు ఖురాన్ విషయంలో ఎక్కువ నైపుణ్యత కలిగిన వారు. ఈ హదీస్లో ఖురాన్ విద్య ఖురాన్ పండితులతో ముఖాముఖి నేర్చుకోవలసి ఉంటుంది. ఖురాన్ విద్యలో విద్వాంసులు, ప్రావీణ్యులు ఉంటారు. కొందరు సహచరులు, సహబాలు మరికొందరి కంటే చక్కగా ఖురాన్ పారాయణం చేసేవారు. ఎవరు ఏ విద్యలో ప్రత్యేక కోర్సులు చేస్తారో అతడు అందులో ఇతరుల కంటే ముందుగా ఉంటాడు. అంతేకాదు ఆ సబ్జెక్టులో ప్రావీణ్యుడవుతాడు. అబూబకర్, ఉమర్, ఉస్మాన్ మరియు ఆలీ రజియల్లాహు పైన పేర్కొనబడిన 4 కంటే మరియు సర్వ ముస్లింల కంటే ఉత్తములు, శ్రేష్ఠులు. కానీ వారు పై 4 అధికంగా ఖురాన్ పారాయణంలో, దాని తజ్వీదులో మరియు దానికి సంబంధించిన జ్ఞానంలో నిపుణులు అవడం వల్ల ఇతరులందరిపై ఉన్నతులు. ప్రతి విద్య, ప్రతి కళ అందులో నేర్పరి అయిన వారితో నేర్చుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తొలి పేరు అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లాహు అన్హుది ప్రస్తావించారు. అతను మక్కా జీవితకాలం నుండి ప్రవక్తతో ఉన్నారు. ఖురాన్ తజ్వీద్లో చాలా నేర్పరి. ఈ గ్రంథం ద్వారా అల్లాహ్ ఎవరిని తలిస్తే వారిని పైకి లేపుతాడు. సాలిం బానిస అయినప్పటికీ అల్లాహ్ ఈ గ్రంథం ద్వారా అతని ఉన్నత స్థానానికి చేర్చాడు. హదీసులో ఇలా ఉంది: నిశ్చయముగా అల్లాహ్ ఈ దివ్య గ్రంథం ద్వారా కొందరిని ఉన్నత స్థానానికి తీసుకెళ్తే మరికొందరిని పతనానికి దిగజారుస్తుంది. ముస్లిం 817. ఇందులో 4 సహచరుల ఘనత ఉంది. వారు ఖురాన్ తజ్వీద్లో ప్రావీణ్యులు అవడం చేత ఇతరులకు మార్గదర్శకులయ్యారు. వారి ఉచ్చారణ ప్రకారం ఖురాన్ నేర్చుకొనడం జరుగుతుంది. ఇది వారి ఘనతల్లో అతి గొప్పది. ముస్లిం శిష్యుడు ఖురాన్ నేర్చుకొనుటకు స్వయంగా గురువు వద్దకు వెళ్ళాలి. గురువు సహాయం లేకుండా తనకు తానే నేర్చుకోరాదు. తప్పులు ఎక్కువ అవుతాయి. సరిగ్గా నేర్చుకోను లేడు. విద్య గురువుతో సూటిగా నేర్చుకొనబడుతుంది. ఇక్కడ ఒక సూక్ష్మ సంజ్ఞ ఉంది. ఈ 4 2 ముహాజిర్లు మరి 2 అన్సార్లు. 1 అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లాహు అన్హు గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలా చెప్పారు: ఖురాన్ అవతరించిన విధంగానే నేర్చుకోవాలనుకునేవారు ఇబ్ను ఉమ్మే అబ్ద్ అంటే అబ్దుల్లా బిన్ మసూద్ దగ్గర నేర్చుకోవాలి. ఇబ్ను మాజా 138. 2 ఉబై బిన్ కఅబ్ గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: అబుల్ ముంజీర్, నీకు విద్య సులభంగా వస్తుంది. ముస్లిం 810. ఉమర్ రజియల్లాహు అన్హు సయ్యదుల్ ఖుర్రా, ఖురాన్ పాఠకుల్లో నాయకుడైన ఉబై బిన్ కఅబ్ రజియల్లాహు వెనుక నమాజు చేయండని అందరినీ సమూహపరిచారు. 3 ముఅజ్ బిన్ జబల్ రజియల్లాహు గురించి సహీ హదీసుల్లో ఉంది: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని ప్రేమించేవారని. అలాగే మరో సహీ హదీసులో ఉంది: ప్రళయ దినాన ముఅజ్ రజియల్లాహు ధర్మ పండితుల కంటే ముందు వారి ఎదుట నుండి స్వర్గములో ప్రవేశిస్తాడు. మరో హదీసులో ఉంది: అతనికి హలాల్ మరియు హరాం విషయాల జ్ఞానం సహచరులందరికంటే ఎక్కువగా ఉంది. 4 అబూ ఉజైఫా బానిస సాలిం చాలా పుణ్యపురుషుడు. యమామా యుద్ధంలో షహీద్ అయ్యారు. సాలిం ఒకవేళ బ్రతికి ఉన్నట్లయితే నేను అతడినే ఖలీఫాగా నిర్ణయించేవాడినని ఉమర్ రజియల్లాహు చెప్పారు. 25 అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లాహు ఉల్లేఖించారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారని. అబూబకర్ మరియు ఉమర్ రజియల్లాహు అన్హుమాలు శుభవార్త ఇచ్చారు. ఖురాన్ అవతరించిన విధంగానే నేర్చుకోవాలనుకునేవారు ఇబ్ను ఉమ్మే అబ్ద్ అంటే అబ్దుల్లా బిన్ మసూద్ దగ్గర నేర్చుకోవాలి. ఇబ్ను మాజా 138. ఈ హదీసులో ఖురాన్ పారాయణం మరియు తజ్వీదుల్లో కొందరు సహచరులు మరియు కొందరిపై ఘనత గలవారు. వారందరిలో ఇబ్ను మసూద్ రజియల్లాహు అన్హు గనులు. ఖురాన్ విద్య గురువు గారి దగ్గర ఉండి ముఖాముఖి నేర్చుకోవాలి. ఈ సహచరుడికి గొప్ప సాన్నిధ్యము మరియు ఉత్తమ స్థానం లభించింది.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా ఇతన్ని ప్రశంసించారు. అతని గురించి తన సంతృప్తిని తెలియపరిచారు. ఒక సహీ హదీస్లో ఇబ్నే మసూద్ రజియల్లాహు అన్హు చెప్పారు, నేను 70 సూరాలు ప్రవక్త నోటితో నేర్చుకున్నాను. వీటిలో నాకు పోటీ పడువాడు ఎవరూ లేరు. వాస్తవంగా అల్లాహ్ అతని ద్వారా చాలా మేలు చేకూర్చాడు. తన హృదయంలో ఉన్న ఖురాన్ మరియు ధర్మ విద్యతో అతను ఇరాక్ దేశానికి వెళ్ళాడు. అక్కడ ఉండి ప్రజలకు నేర్పాడు, హితవు చేశాడు, ఇస్లాం వైపుకు ఆహ్వానించాడు, మంచిని గురించి బోధించాడు, చెడు నుండి నివారించాడు. అల్లాహ్ అతనికి విద్య మరియు ఖురాన్ చదివించడం, బోధ చేయడం మరియు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలపడం ద్వారా చాలా శుభాలు కలుగజేశాడు. అంతేకాకుండా అతని వివేకము, సూక్ష్మ జ్ఞానము మరియు చురుకుతనము ద్వారా కూడా చాలా ప్రయోజనం కలిగింది. ఈ విధంగా ఇస్లాం ప్రచారం చేసినందుకు అల్లాహ్ అతనికి అతి ఉత్తమ ఫలితం నొసంగుగాక. ఆమీన్. 26. నేను రాత్రి నీ పారాయణం వింటూ ఉంటినని నీకు తెలుసా? ప్రవక్త దావుద్ అలైహిస్సలాంకు ప్రాప్తమైన మధుర స్వరాల్లో ఒకటి నీకు ప్రాప్తమైంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన గురించి చెప్పారని అబూ మూసా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ముస్లిం 793. ఈ హదీసులో ఖురాన్ మధురమైన స్వరంతో సరైన పద్ధతిలో చదివే వారితో వినడం అభిలషణీయం. ఇలా ఎక్కువ దైవభీతి కలుగుతుంది. నమ్రత, పరిశీలన మరియు యోచన కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. మనిషి ఆత్మస్థుతికి అహంభావానికి గురికాడనే నమ్మకం ఉన్నప్పుడు అతని ఎదుట అతన్ని ప్రశంసించవచ్చు. ఇందులో అబూ మూసా కీర్తి ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని పారాయణాన్ని ప్రశంసించారు. అతని ఖురాన్ చదివే విధానంతో ప్రవక్త ప్రభావితులయ్యారు. అతని కంఠస్వరాన్ని పొగిడారు. వినేవారు ప్రభావితులు అవ్వడానికి స్వరాన్ని సవరించడంలో కొంత శ్రమ పడడం తప్పు కాదు. కొందరు హదీస్వేత్తలు ముహద్దిసీన్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఎలా అనగా, ఒక ఉల్లేఖనం ప్రకారం అబూ మూసా ప్రవక్తతో అన్నారు, మీరు వింటున్నారని నాకు తెలిసి ఉంటే నేను మరింత మధుర కంఠంతో పఠించేవాడిని. అందుచేత ప్రజల హృదయాల్లో చొరబడడానికి మరియు ఎక్కువ ప్రభావం కలగడానికి ఖురాన్ పారాయణంలో మధుర స్వరం పాటించడం ప్రదర్శన రియా క్రింద లెక్కించబడదు. ప్రసంగాల్ని కూడా ఇందులో పరిగణించారు. వినేవారు ప్రభావితులు అవడానికి అందులో పదాల శైలిని ఆకర్షణీయంగా, అలంకారికంగా చేర్చడం మరియు సంబోధిస్తూ స్వరాన్ని పెంచడం, దించడం మంచిది. ఎందుకనగా అబూ మూసా చెప్పిన మాటను ప్రవక్త విని మౌనం వహించారు, అనగా దానిని రద్దు చేయలేదు. ప్రవక్త దావూద్ అలైహిస్సలాం కంఠం చాలా మధురంగా ఉండింది. పర్వతాలు, పక్షులు సైతం ప్రవక్త దావూద్ అలైహిస్సలాంతో కలిసి దైవ ధ్యానంలో లీనమైపోయేవి. ఆయన తన మధుర కంఠంతో పఠించినప్పుడు పక్షులు, జంతువులు నిశ్శబ్దంగా వింటూ ఉండేవి. 27. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సంబోధించారని అబ్దుల్లా బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, నా అనుచర సంఘంలోని ఎక్కువగా కపట విశ్వాసులు, వారిలో ఉన్న ఖురాన్ వాసులు. అహ్మద్. ఈ హదీసులో నిఫాక్ కపటత్వము, ప్రదర్శనా బుద్ధి మరియు పేరు ప్రఖ్యాతులకు ఖురాన్ పారాయణ నిపులు తొందరగా గురి అవుతారు. ఎందుకనగా వారి ఈ క్రియ ప్రజల్ని వారి వైపుకు మరల్చుతుంది. ప్రజల హృదయాల్లో వీరు ఎక్కువ గౌరవ మర్యాదలు పొందుతుంటారు. అందుకు ఈ దారి నుండి సైతాన్ వారిలో ప్రవేశిస్తాడు. స్వరాన్ని మరియు పారాయణ విధానాన్ని సవరించాలని ప్రోత్సహిస్తారు. ప్రజల్లో ఎక్కువ పేరు వస్తుందని, స్థానం పెరుగుతుందని మరియు గౌరవం లభిస్తుందని ఆశ పుట్టిస్తాడు. ఈ విధంగా నిఫాక్ వారిలో చొరబడుతుంది. ఒక సహీ హదీస్లో ఇలా ఉంది, తొలిసారిగా ఏ ముగ్గురితో నరకాకిని పెంచబడునో వారిలో ఒక అతను ఖారీ సాబ్ అన్న పేరు తెచ్చుకోవడానికి ఖురాన్ చదివే మరియు చదివించే వ్యక్తి. నీవు ఆ పేరు సంపాదించుకున్నావు కదా, ఇక రా అని నరకంలో ప్రవేశింపబడతాడు. ఇందులో పండితులు మరియు మంచిని ఆదేశించే, చెడు నుంచి వారించేవారు కూడా రావచ్చు. అందుచేత వారు జాగ్రత్తగా ఉండాలి. ప్రజల దృష్టిని గౌరవ మర్యాదలను మళ్లించే పని వారిది. కాబట్టి వారు చాలా అపాయంలో పడిపోయే అవకాశం ఉంటుంది. అల్లాహ్ కరుణించిన వారు తప్ప. 28. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని ఔఫ్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, నేను మీ పట్ల 6 విషయాల గురించి భయం చెందుతున్నాను. అవి మూర్ఖులైన నాయకులు, రక్తపాతము, హోదాలను అమ్మడం, బంధుత్వాన్ని తెంచడం, ఖురాన్ పారాయణాన్ని గేయం మాదిరిగా చేసుకోవడం, నాయకుల వెంట రక్షక భటులు ఎక్కువైపోవడం.
అహ్మద్ సహీవుల్ జామీ. ఈ హదీసులో మూర్ఖులైన నాయకులు అంటే ముస్లింల నాయకత్వం, వారి వ్యవహారాల పరిష్కారం మరియు ముఖ్య సంఘటనల బాధ్యత మూర్ఖులు మరియు అవివేకులకు అప్పగించడం. దీనివల్ల భయంకరమైన లోటు ఏర్పడి వారి వ్యవహారాలు పాడవుతాయి, వారి హక్కులు వ్యర్థమవుతాయి, వారి ధర్మానికి నష్టం కలుగుతుంది, దౌర్జన్యం అత్యాచారం పేట్రేగిపోతాయి, అనర్హులనై తమ వారికి ప్రాధాన్యత ఇవ్వడం, ప్రజల సొమ్ము అక్రమంగా ఆర్జించడం రెచ్చిపోతుంది. ఇలాంటి వారి ద్వారా ఇస్లాం రూపం వికృతంగా మారుతుంది. తరువాత రక్తపాతాలు జరుగుతాయి, వ్యభిచారం విచ్చలవిడిగా జరుగుతుంది, బలహీనుల ధనం దోచుకోబడుతుంది, ఐక్యత మట్టిలో కలిసిపోయి అనైక్యత అంతఃకళాలు చోటు చేసుకుంటాయి, ద్వేషం, వైరం మరియు శత్రుత్వాలు మొదలవుతాయి. రక్తపాతం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్లు అన్యాయంగా హత్యలు జరుగుతున్నాయి. మరియు హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు మరణాంతరం ప్రవక్త అనుచర సంఘంపై పడిన కత్తుల అంతర్యుద్ధాల వల్ల మహా ఇస్లామీయ రాజ్యం చిన్న చిన్న దేశాల్లో, పార్టీల్లో మరియు రాష్ట్రాల్లో చిన్నాభిన్నమైపోయింది. ప్రతి రాష్ట్ర నాయకుడు సైన్యాన్ని సిద్ధపరిచి యుద్ధానికి దిగాడు. ఇదంతా అల్లాహ్ అభిష్టాన్ని పొందడానికి కానీ, ఇస్లాం ప్రచారానికి కానీ మరియు అల్లాహ్ మార్గంలో జిహాద్ ఉద్దేశంతో చేసినవి కావు. కేవలం రాజ్యపాలన, హోదాలు పొందే ఉద్దేశంతో ఉండినవి. దీనివల్ల ఎన్ని ప్రాణాలు పోయాయో చరిత్రే దీనికి సాక్ష్యం. హోదాలను అమ్మడం. ఐహిక లాభాల కొరకు హోదాలు అమ్మబడతాయి. విద్య, అనుభవం, దైవభీతి మరియు ధార్మికులైన హక్కుగల వారికి ఇవ్వబడవు. అదృష్టం కలిగి వచ్చిన ఐహిక సాధనాలు సంగమించిన నిరంకుశ మరియు దౌర్జన్యుడైన మనిషి దాన్ని చేజిక్కించుకుంటాడు. అంటే అతడు దాన్ని డబ్బు, పలుకుబడి ఆధారంగా కొన్నాడన్నమాట. న్యాయపరంగా అతనికి లభించింది కాదు. బంధుత్వాన్ని తెంచడం. ప్రజలు ఈ పాపంలో కూడా చిక్కుకొని ఉన్నారు. అవిధేయత పెరిగిపోయింది, తల్లిదండ్రుల పట్ల మృదువైఖరి నశించింది, రక్త సంబంధాలను మర్చిపోవడం జరుగుతుంది, బంధువులను సందర్శించుకొనుట అంతమవుతుంది, బంధువులపై తిరగబడి వారి హక్కులు దోచుకోవడం ఎక్కువవుతుంది, ఆస్తుల పంపకంలో అన్యాయం జరుగుతుంది, అనాథుల సొమ్మును కబళించడం జరుగుతుంది. మనిషి తన రక్త సంబంధికుడిని అంటే కొడుకు తండ్రిని, సోదరుడు సోదరుని మరిచిపోయాడు. అంతేకాదు తన వ్యక్తిగత ప్రయోజనాలకు, వ్యవహారాలకు బంధువుల, చివరికి తల్లిదండ్రుల ప్రయోజనాలపై ప్రాధాన్యత ఇస్తాడు. ఖురాన్ పారాయణాన్ని గేయం మాదిరిగా చేసుకొనుట. కొందరు నవయువకులు మరియు బాల్య వయస్సులో ఉన్నవారు ఖురాన్ను రాగాలతో చదువుతారు. ఆచరణోద్దేశంతో కాదు, దాని ఆదేశాలను పాటించేందుకు కాదు, కేవలం ప్రజల దృష్టిని తమ వైపు మళ్లించుకోవడానికి. ఎవరు ఎక్కువ కంఠస్థం చేశారో, ఎవరి కంఠంలో రాగం బాగుందో గర్వపడడానికి పఠించేవారు. వారిది ఒకే ఒక ధ్యేయం, వినేవారికి పాటలు పాడుతున్నారా అనిపించే విధంగా దీర్ఘ రాగంతో, మధుర స్వరంతో పఠించడం. అందువల్ల వారు సరైన ముఖ్యమైన గొప్ప ఉద్దేశాన్ని ప్రక్కకు పెట్టారు. అవి ఖురాన్ ఆదేశాల్ని ఆచరించాలి, దానిని ఇతరులకు నేర్పాలి, దానిని నేర్చుకుంటూ తగిన సహనం వహించాలి, చివరికి ప్రపంచ నలుమూలల్లో దాన్ని వ్యాపింపజేయాలి అనేవి. నాయకుల వెంట బాడీగార్డులు ఎక్కువైపోతారు. రాజ్యంలో దౌర్జన్యం పెరిగినప్పుడు ఇలాంటి వారు ఎక్కువైపోతారు. బజార్లో ప్రజలు సమూహమయ్యే చోట మరియు ఇతర ప్రాంతాల్లో వేచి ఉంటారు. వారి చేతుల్లో ఆవు తోక పొడుగంత కర్రలుంటాయి. అన్యాయంగా ప్రజల్ని కొడుతుంటారు. వారికి లభించిన ఉన్నత స్థానాన్ని ప్రజలపై దౌర్జన్యానికి ఉపయోగిస్తారు. అనవసరంగా ప్రజల్ని పీడిస్తారు. వారి వ్యవహారాల్లో సంపద, సంపత్తి మరియు ప్రత్యేక హక్కుల్లో జోక్యం చేసుకుంటారు. జీవితంలో సుఖం లేకుండా, సంపాదనలో లాభం లేకుండా చేసేస్తారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.